మంత్రి లేఖ అయితేంది, మంత్రి లేఖన అయితేంది, ఇక్కడ నిధులు లేవు, నేను లెటర్ తీసుకోను. మినిస్టర్ లేఖపై సీనియర్ ఐఏఎస్ విసుర్లు. మంత్రి ఒక పని మీద లెటర్ పంపిండు, ఓ ఐఏఎస్ ఆఫీసర్ పంపితే మంత్రికి తెలియదా ఇక్కడ నిధులు లేవని? చిరుబుర్ర అవుతున్నాడంట. ఉత్తర తెలంగాణ మంత్రి ఎవరా మంత్రి? మీరే చెప్పాలిగా. వాస్తవానికి కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు వీళ్ళే ప్రభుత్వంలో మేజర్గా ప్రతిదీ రన్ చేయాలి, రన్ కావాలి అంటే వాళ్ళ ఆలోచన విధానాలు ముఖ్యం. సలహాదారు వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనల మేరకే ప్రభుత్వం నడుస్తుంటది. ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు నడపలేదంటే కేసీఆర్ కాదు నడిపేది, అధికారులు నడుపుతారు. ఐఏఎస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతుంది. కేసీఆర్ ఓన్లీ సంతకాలకే. కాకపోతే ఏంటంటే వీళ్ళకున్న ఆలోచనలు వాళ్ళ ముందు పెడతారు. ఈ ఆలోచన ప్రకారం ఇది జరగాలి, ఇది చేసుకుంటూ పోవాలి అని చెప్తారు. దానికి అది సాధ్యాసాధ్యాలు అనేది వాళ్ళు చెప్తారు. సార్ ఇది సాధ్యమవుతుంది, ఇది సాధ్యం కాదు, మీ ఆలోచన ఉన్నది, ఎట్లనన్నా పాసిబుల్ చేసే విధంగా చూడుర్రి, సాధ్యమయ్యేటట్టు చూడుర్రి అని చెప్తారు. కానీ ఏ కోశాన చూసినా సాధ్యమయ్యేది లేదు, కనపడతలేదు అంటే నెక్స్ట్ వీళ్ళు డేర్ చేసి వేరే స్టెప్ తీసుకొని అప్పులు తెచ్చా, లేకుంటే ఆదాయం సృష్టించా, ఆ రకంగా మళ్ళా ఆ పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే అల్టిమేట్ గా ఫైనల్ గా ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఐఏఎస్ అధికారులు. అందుకనే క్లియర్ గా చెప్తున్నాడు, ఇక్కడ నిధులు లేవు, తీసుకోను. వివాహేతర డేటింగ్ యాప్ లో భారతీయుల హవా, మహిళా యూజర్లే అధికం. టాప్ లో బెంగళూరు, 2వ స్థానంలో హైదరాబాద్. వివాహేతర డేటింగ్ యాప్లు విచ్చలవిడి శృంగారం అయిపోయింది, అడ్డు అదుపు లేదు. ఈ మధ్యన కూడా కలిసి ఉండొచ్చు. హాస్టల్ కూడా వచ్చినాయి కొత్తగా, కో లివింగ్ హాస్టల్స్ అని, ఆడ మొగ కలిసి ఉండొచ్చు, తీరిన హోటల్లో కూడా కలిసి ఉండొచ్చు. ఇవన్నీ వచ్చినాక ఇంకా ఈ యాప్లు ఏమైనా యథేచ్ఛగా బెంగళూరు ఫస్ట్, హైదరాబాద్ సెకండ్. వీటిల్లో కాదు ఉండాల్సింది, అభివృద్ధిలా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. గత సర్కారు ఉన్నప్పుడు మంచిగా డ్రగ్స్, ఎంజాయ్ అన్ని ఆటలు ఆడుకున్నారు. లాస్ట్ చదువునేమో అటుగా మూటగట్టి పైన వేసి చదువుని పేపర్ లీక్ అప్పుడు చదవకుండా బాటిలో పండి తిరిగి కూడా ఎంజాయ్ చేస్తే లాస్ట్కు పరీక్షలప్పుడు పేపర్ లీక్ అయితే తీసుకొని చూసి రాసి వాయిదా పడ్డాయి కూడా చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిరు గతంలో. ఇప్పుడు అటువంటివి రావద్దు. ఇప్పుడు చూడు ఈ డేటింగ్ యాప్లట, ఈ డేటింగ్ యాప్లతోనే అలవాటు పడ్డోళ్ళు రేపు పెళ్లి చేసుకొని మొగనికి సంసారం చేస్తారా? ఏమన్నది ఇక్కడ మహిళా యూజర్లే అధికమట. వీళ్ళు ఇట్లా అలవాటు పడి రేపు మొగనికి సంసారం చేస్తారా? వీళ్ళు ఉంటారా? వానికి ఉండరు. వాడి ఇంట్లోనే ఇంకొకటి అయింది అనుకో, ఇవన్నీ చూసినాక ఇంకా వీళ్ళు కలిసి ఉంటారా? కలిసి ఉండి సంసారం చేసేది ఉన్నదా? ఈ ఎటుపోతుంది మన సంస్కృతి అంటే ఇంగ్లీష్ కల్చర్కి అలవాటు పడుతున్నది. ఆ దిశగా తీసుకుపోతున్నారు. ఆ దిశగా తీసుకుపోయినప్పుడు భవిష్యత్తులో మన సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది 100%. అందుకే దాన్ని ఎవరు కాపాడాలి? తల్లిదండ్రులు కాపాడుకోవాలి. ఉన్న వ్యవస్థ కూడా, యూత్ కూడా కాపాడుకుంటూ పోవాలి. ఎంజాయ్మెంట్ 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 అనేది లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ 5% అంతే. మిగతా 90% నీ లైఫ్ నువ్వు చక్కదిద్దుకోవడమే ఉండాలి. ఇటువంటి వాటికి అలవాటు పడితే కథం, క్లోజ్ చాప్టర్. మీ అంతలో మీరు బంద్ చేసుకోవడమే బెటర్ అన్ని.